ఐశ్వర్య, ఏమైందమ్మా? మా మమ్మీ డాడీ వాళ్ళు రాకపోతే ఏదోలా ఉండేదాంటీ. కానీ పుట్టినింటిని మరిపించే మెట్టనింటి వాళ్ళు నా కోసం ఇంత చేస్తున్నారంటే నేను ఇంకెవరు రాలేదని బాధపడాలి? మీరుంటే చాలా ఆంటీ. మా అమ్మ వాళ్ళు సింగపూర్లో ఉన్నారు గాని ఇక్కడ నేను స్వర్గంలో ఉన్నట్టుంది. నువ్వు కాదు ఐశ్వర్య, నీ కడుపులో ఉన్న బిడ్డ మరి కాసేపట్లో స్వర్గంలో ఉంటాడు. పట్టుకొచ్చిందిగా పార్వతి ప్రసాదం. మహి, నువ్వేం మాట్లాడవేంటి? డాడ్, ఐశ్వర్య శ్రీమంతానికి ఏర్పాట్లు చేసేటప్పుడు హడావుడి చేశాను, కానీ ఇప్పుడు ఈ సెటప్ అంతా చూశాక నోట మాట రావట్లేదు. ఏదేమైనా మన ఆర్ట్ డైరెక్టర్ రాంబాబు గారు అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఇలాంటి ఫంక్షన్స్ ఇంకా చాలా చేయాలి మహి. ఎందుకు బ్రో, ఇదొక్కటి చాలు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,